అనంతపురం జిల్లా ఉరవకొండలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రైతాంగానికి హంద్రీనీవా ప్రాజెక్టే జీవనాధారమన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందే వరకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని జగదీష్ పిలుపునిచ్చారు. ఈ హంద్రీనీవా కెనాల్ ద్వారా కృష్ణా జలాలు దుర్భిక్ష ప్రాంతాలు, దుర్భిక్ష తాలూకాలు, దుర్భిక్ష మండలాల్లోనే ప్రవహించాలనే ఉద్దేశంతో దీన్ని మల్యాల నుంచి తీసుకురావడం జరిగింది. కానీ ఇది 6 లక్షల ఎకరాలు సాగునీరు అందించాలా, దాని తర్వాత ఇది 6,000 క్యూసెక్కులు ప్రవహించే విధంగా కాలువలు వెడల్పుగా ఉండాలా. కానీ ఆ విధంగా ఇంతవరకు కూడా సాధ్యం కాలేదు, చేయలేదు. వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నాయి తప్పితే కేవలం దీన్ని హంద్రీనీవా కాలువలో వచ్చే కృష్ణా జలాలని చెరువులకు మాత్రమే పరిమితం చేశారు. పంట పొలాలకు ఇంతవరకు నీళ్లు ఇవ్వలే. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురంలో కానీ, సత్యసాయి జిల్లాలో కానీ, ముందుకు వచ్చే మదనపల్లి, చిత్తూరు, తిరుపతి ఆ జిల్లాలన్నింటిలో కూడా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి డిస్ట్రిబ్యూటర్లన్నీ కూడా ఏర్పాటు చేయకోకుండా నామమాత్రంగా కాలువలో నీళ్లు చూసి సంతోషించండి, లేదా చెరువులో నింపుతున్నటువంటి నీళ్లు చూసి సంతోషించండి అనే చందంగా ఈ హంద్రీనీవా కాలువ తయారైంది జరిగింది. ఈ హంద్రీనీవా కెనాల్ ద్వారా కృష్ణా జలాలు దుర్భిక్ష ప్రాంతాలు, కూటమి ప్రభుత్వంపై